హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదేమో నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా రోజు నైట్ చికెన్ కర్రీ చపాతీ చేద్దాం అనుకున్నాను. మామూలుగా అయితే ఆలు కర్రీ చపాతీ కుర్మా, ఆలు కుర్మా చపాతీ చేద్దాం అనుకున్నాను అనమాట. వెదర్ ఇక్కడ బెంగళూరులో చల్లగా ఉంది బాగా. ఇంకా సరేనని చికెన్ ఆర్డర్ పెట్టేశాను. డిసిఎస్లో ఆర్డర్ పెట్టి ఒక హాఫ్ కిలో అది బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్నాక ఉప్పు, పసుపు, కారము అవన్నీ కొంచెము నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువే పట్టుద్ది అనమాట. చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ముక్కలు పట్టేటట్టు బాగా కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే బాగా చికెన్కి ఆ మసాలా అంతా బాగా పట్టుద్ది, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఏమో నేను ఇంకా చపాతీ పిండి కూడా కలిపేసాను అనమాట. కొంచెం ఎక్కువ కలిపానులేండి, ఎందుకంటే ఉదయం లంచ్ బాక్సుల్లో కూడా ఉంటుంది కదా టిఫిన్కి అన్నట్టుగా కొంచెం పిండి ఎక్కువ కలిపేసాను. ఎప్పుడైనా చపాతీ పిండి కలిపేటప్పుడు కనీసం ఒక 20 మినిట్స్ అయినా కలిపేసి పక్కన పెట్టామంటే చపాతీ బాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ పిండి కలిపేసుకొని చివరిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా ఒక 5 మినిట్స్ బాగా కలిపేసి కనీసం ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపు హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకున్నామంటే పక్కన పెట్టేసామంటే బాగా స్మూత్గా ఉంటుంది. పిండి కూడా మెత్తగా ఉంటాయి చపాతీ కూడా. ఇంకా నేను ఆ రోజు కర్రీ చేద్దామని ఆనియన్స్ తీద్దామని చూస్తే ఆనియన్స్ తక్కువ ఉన్నాయి అనమాట, ఒక 2 ఉన్నాయి. ఇంకా సరే అని మళ్ళీ బ్లింకిట్లో ఆనియన్స్ పెట్టేసాను అనమాట. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు కూడా లేవన్నమాట, అందుకని అవి కూడా పెట్టేసాను. డైలీ అయితే మాకు అరటిపండ్లు తినడం అలవాటు అనమాట వీళ్ళకి నైట్, అందుకే అవి కూడా లేవు. ఇంకా అవి కూడా ఆర్డర్ పెట్టేశాను. ఇవేంటంటే గార్లిక్ పైన పీల్ చేసి ఉంటాయి అన్నమాట. అవి అయితే మనము వేసేసుకోవచ్చు. అన్నిట్లో వేయలేండి, ఏదైనా తాలింపుల్లోకి వాటిల్లోకి అట్లా వేయాలంటే అవి వేస్తాను. మామూలుగా అల్లం పేస్టు వాటిల్లోకి వేయాలంటే మామూలు వేసేస్తాను అనమాట. బాగుంటాయి. అవి బయట పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. ఇంకా కొంచెము ఎండు కొబ్బరి కూడా లేదనమాట. దీనిలో మెయిన్ కావాల్సింది ఎండు కొబ్బరి, అది ఉంటేనే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. అందుకు నేను కొంచెం ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ లేదనమాట, అందుకని ఇంకా దాంట్లోనే అల్లము, వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొబ్బరి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అది పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి పెద్దగా ఎక్కువ ఆనియన్స్, టమోటాలు ఏం పర్లేదు. 2 ఆనియన్స్, ఒక పెద్ద సైజు టమోటా తీసుకున్నాను. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి అనమాట, కొబ్బరి మసాలా. అదే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అది కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే గ్రేవీలా అంటే మనం చికెన్ బట్టి వేసేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్ది అనమాట, నేను కుక్కర్లో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసేసుకొని ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్. కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసామంటే ఒక 2 నిమిషాలు బాగా మెత్తగా మగ్గిపోతాయి. మరి ఎక్కువ మగ్గర అవసరం లేదు కుక్కర్లో కాబట్టి, మనం అలా విజిల్ పెట్టినప్పుడు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మనం ఇంకా అల్లం కొబ్బరి మసాలా పట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేటట్టు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అది కానీ ఫ్రై చేసుకోకపోయానుకో పచ్చి వాసనగా టేస్ట్ ఉండదు చికెన్ కర్రీ. అలా ఫ్రై చేసేసుకొని ఇంకా చికెన్ కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేసుకొని మన టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం అదేమైనా తగ్గితే వేసుకోవడమే. కొంచెం మూత పెట్టేసామంటే చికెన్ బాగా మగ్గుద్ది అనమాట. ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుంది. ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను చూడండి. చపాతీ పిండి బాగా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను. చూడండి బాగా మెత్తగా ఉంది కదా, పిండి కూడా సాఫ్ట్గా ఉంటుంది. అలాగ చిన్న బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక చికెన్ బాగా మగ్గింది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, అది మీ ఆప్షనల్ వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను చికెన్ మసాలా పొడి కూడా వేసాను. ఇంకా మనకు గ్రేవీని తగ్గట్టు వాటర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనకు 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే చికెన్ కర్రీ తయారైపోద్దండి. సింపుల్గా చేసేసుకోవచ్చు.
ఇంకా కుక్కర్లో పెట్టేసి నేను ఇంకా చపాతీ చేసేసాను అనమాట. బాగా షేప్ కూడా అలాగా పిండి కొంతసేపు అలా నానబెట్టేసామంటే కలిపేసి ఒక 1/2 అవర్ బాగా షేప్ కూడా బాగా వస్తుంది అనమాట. గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా మనం ఎలా రుద్దితే అలాగా వస్తుంది రౌండ్ షేప్లో. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. ఉదయం పూట టిఫిన్ వీళ్ళకి లంచ్ బాక్స్లోకి కావాలి అంటే నైటే కలిపి పెట్టేస్తాను అనమాట. బాగా మెత్తగా బాగుంటుంది. ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, కవర్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టబడలేదు, పక్కన పెట్టేసుకున్నామంటే ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి వెదరు, ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి కవర్లో కట్టేసి నేను బయటే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అంటూ ఏం పెట్టను. బాగా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది చపాతీ, బాగా పొంగుద్ది కూడా. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఏం బెట్టా ఇంకా చపాతీ అన్నీ చేసేసారనమాట. ఇంకా అన్ని టేబుల్ మీద కూడా పెట్టేశాను. చూడండి గ్రేవీ చూడండి, బాగా చిక్కగా లేదు, మరి పలచగా లేదు, చపాతీలోకి తిన్నట్టుగానే ఉందనమాట. అలా చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, లెమన్ అవన్నీ పెట్టేసేసుకొని ఇంకా పిల్లలు కూడా టీవీ దగ్గర బిగ్ బాస్ వస్తుంది కదా, ఇంకా బిగ్ బాస్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా టీవీ దగ్గర కూర్చొని ఇంకా అందరం తినేసేసాము. ఇదనమాట ఈవినింగ్ చపాతీ విత్ చికెన్ కర్రీ అనమాట. ఆ రోజు వెదర్ కూడా చల్లగా ఉన్నింది బయట, చలిగా. ఇంకా అలా కూర్చొని ఇంకా అందరం తినేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. మరి పలచగా లేకుండా, మరి చిక్కగా గుజ్జుగా లేకుండా బాగుంటుంది అనమాట. ఇంక ఇదేమంటే ఇంకా అంతా తిన్నాక మొత్తం స్టవ్ అంతా నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ముందు రోజు పక్క రోజు మేడ్ రాలేదనమాట, ఒక 2 days రాననింది. ఇంకా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పింది అనమాట. ఇంక అందుకని ఏంటంటే నైటే నేను గిన్నెలు కూడా నైటే కడిగేసేసుకుంటాను అనమాట. మొత్తం నైట్ మొత్తం క్లీన్ చేస్తాను, డైలీ చేస్తాను. మిక్సీ కానీ జ్యూసర్లు కానీ అన్నీ మొత్తము, రైస్ కుక్కరు, ఓవెన్ అవి వాడకపోయినా డైలీ క్లీన్ చేస్తారనమాట. క్లాత్తో కొంచెం లిక్విడ్ వేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే ఉదయం నీట్గా ఉంటుంది మనకి. చూడండి మొత్తం నీట్గా మొత్తం క్లీన్ చేసేసాను. గిన్నెలు కూడా మొత్తం నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట నైటే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.